హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 9వ అధ్యాయం సంక్షిప్త కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్ మొదటగా చూస్తున్న వారైతే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో పురాణ కథలు, సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుసుకోండి. మరి 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ 9వ అధ్యాయం విష్ణుదూతలు యమదూతల మధ్య వివాదము, అజామిలుడు మరణించినప్పుడు జరిగిన సంభాషణల గురించి తెలియజేస్తుంది. అజామిలుడు మరణించేటప్పుడు నారాయణ అని స్మరించడంతో విష్ణుదూతలు వచ్చి అతని ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. అయితే యమదూతలు అజామిలుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి అని, అతన్ని నరకానికి తీసుకెళ్లాలని వాదించారు. దీంతో విష్ణుదూతలు యమదూతల మధ్య వాదం జరిగింది. విష్ణుదూతలు మనిషి జీవితంలో చేసే పాప పుణ్యాలను దేవతలు నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా యమధర్మరాజు తన నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తి చివరి క్షణంలో హరినామాన్ని స్మరించినా అతని పాపాలు క్షమించబడతాయి. అందుకే అజామిలుడిని మేము వైకుంఠానికి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అజామిలుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేసినప్పటికీ చివరి క్షణంలో నారాయణ అని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. ఇది హరినామ స్మరణ శక్తిని చూపిస్తుంది. అంటే మనం ఎంత పాపం చేసినా చివరి క్షణంలో హరినామాన్ని స్మరించడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 9వ అధ్యాయం 9వ రోజు పారాయణం సంక్షిప్త కథ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.